హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ లిమిటెడ్లో మనకి పోర్ట్లో జాబ్ ఇది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు బీఈ, బీకామ్, బీఎస్సీ ఏ చదివినా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి మనకి 50,500 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేవాడికి 23/2026 మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల కోసము మనకి కామరాజా పోర్ట్ లిమిటెడ్ నుంచి, చెన్నై నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి మన గ్రేడ్ S3లో రావడం జరుగుతుంది. పే స్కేల్ వచ్చి మనకి 25,250 రూపీస్, అంటే అన్నీ కలిపి మనకి ఒక 50,500 రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 11 అయితే ఉన్నాయి. ఈ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. మనకి అన్రిజర్వ్డ్కి 6, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీకి అయితే 1 ఉంది. మన జూనియర్ అకౌంటెంట్ కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది, 50,500 పైన మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీలకి అయితే 1 ఉంది. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వారు మనకి అన్రిజర్వ్డ్లో వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ అయింది 27/2/2026. లాస్ట్ డేట్ వచ్చే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 28/3/2026కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి దీనికి ఎలిజిబిలిటీ ఏముందంటే, జూనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ చదివిన వారు దీనికి రెగ్యులర్ కోర్స్ అంటే కరస్పాండెన్స్ చేసిన వారు సరిపోదు. దీనికి మీరు కాలేజీకి వెళ్ళి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. జూనియర్ అకౌంటెంట్ బీకామ్ ఫస్ట్ క్లాస్లో 60% మార్క్స్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్కి మనకు 30 సంవత్సరాలు. 27/2/2020 నాటికల్లా మీకు 18 నుంచి 30 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంటెంట్కి 30 సంవత్సరాలు. సేమ్ రెండింటికి ఒకే క్వాలిఫికేషన్ అయితే ఏజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎస్సీ ఎస్టీలకి 35 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకి 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 40 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు, ఓబీసీకి 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పర్సనల్లీ కరెంట్లీ పిఎస్యూ మీద గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు 5 ఇయర్స్ వారికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఈ అవకాశాన్ని ఎక్స్ సర్వీస్ మెన్స్, మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరూ వినియోగం అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్ అంటే మన తెలంగాణ, ఆంధ్ర వారు అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చి మనకి 200 రూపాయలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ చెల్లించవలసి ఉంటుంది. మరి ఓబీసీ వారు, ఈడబ్ల్యూఎస్ వారు 150 రూపీస్ అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారు, ఉమెన్స్ క్యాండిడేట్ 100 రూపాయలు అయితే ఫీ చెల్లించవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదనేసి మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు నాకు ఎలా అప్లై చేయాలో అనేసి కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆన్లైన్ అప్లికేషన్ మీకు చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ మనకి జూనియర్ అసిస్టెంట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామరు మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ క్వాంటిటీ ఎబిలిటీకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్, ఆఫీస్ ప్రొసీజర్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ కోసం మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. టోటల్ 90 మినిట్స్ సమయం ఇవ్వడం జరుగుతుంది మీకు. అదే జూనియర్ అకౌంటెంట్కి మనకి ఏ విధంగా ఉందంటే, జనరల్ ఇంగ్లీష్కి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. తర్వాత ఫైనాన్స్ అకౌంట్ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కోఆపరేటివ్ అకౌంట్కి 6 మార్క్స్ ఉంటుంది. తర్వాత కాస్ట్ మేనేజ్మెంట్కి 10 మార్క్స్. తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ 10 మార్క్స్. ఇన్కమ్ ట్యాక్స్ కోసం 10 మార్క్స్. జిఎస్టీ కోసం 10 మార్క్స్. బిజినెస్ లా కోసం 10 మార్క్స్. ఎకనామిక్స్ కోసం 4 మార్క్స్. తర్వాత కంప్యూటర్ ఇన్ఫర్మేషన్కి 10 మార్క్స్. జనరల్ ఫైనాన్స్ అండ్ పిఎస్యూ ఆపరేషన్ 5 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటే 120 మార్క్స్. దీనికి కూడా మనకి 90 మినిట్స్ సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు జాగ్రత్తగా మీరు
చూసి ఎగ్జామ్ అయితే రాయండి. దీంట్లో నెగెటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1/4 నెగెటివ్ ఉంటుంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా అయితే మీరు మరి పేపర్ అయితే అటెండ్ చేయండి. మనకి పాస్ అవ్వడానికి జనరల్ కేటగిరీ 40%, ఈ బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ 30%. ఇది ఎప్పుడు మీ మనసులో పెట్టుకున్నారు. ఉద్యోగం ఈ జీవితంలో ఎప్పుడు మీకైతే రాదు. మనకు 120 క్వశ్చన్స్‌కి 120 మనం రైట్ అవ్వాలని వెళ్తేనే ఉద్యోగం అయితే వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ మనకి ఏప్రిల్‌లో కానీ మేలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి హైదరాబాద్లో, మనకి తెలంగాణ వరకు హైదరాబాద్లో, మనకి విజయవాడలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి అనంతపురం దగ్గరలో బెంగళూరులో ఉన్నవారు బెంగళూరులో రాసుకోవచ్చు. కలకత్తా కూడా మనకు సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే శ్రీకాకుళమో, విజయనగరమో, విశాఖపట్నం వాళ్ళు కలకత్తాకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్స్ కోసం ఏమైనా క్వైరీస్ అయితే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీనికైతే మీరు క్వైరీస్ని క్లియర్ చేసుకోవచ్చు. మనం అంతిమ ఘట్టానికి అయితే వచ్చాము. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు మనకి కామరాజర్ పోర్ట్ లిమిటెడ్లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింకు మనకి ఆన్లైన్లో ఒక లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, లేకపోతే వాట్సాప్ ఛానల్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ లింకులన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.